గత వైసీపీ పాలనలో జరిగినటువంటి అరాచకాలను ఒక్కొక్కటిగా బయటపెడతామని అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు జగన్మోహన్ రాజు అన్నారు. నేడు మదనపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో పలు నియోజకవర్గాల్లో కొత్త వారికి టికెట్స్ ఇచ్చి గెలిపించుకున్నామని, అయితే అక్కడక్కడ సమన్వయ లోపం ఉన్నప్పటికీ పార్టీ పెద్దల సూచనలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు కూటమి ప్రభుత్వం సుపరిపాలనను అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు ప్రజలందరూ కూడా కొత్త అభ్యర్థులైనా కానీ మా నాయకుడు ఆదేశించారు, వీరే మా నాయకుడు అని చెప్పి వాళ్ళని గెలిపించుకొని వాళ్ళ అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత పని చేసేటటువంటి క్రమంలో ఎక్కడైనా కానీ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిండొచ్చు, కానీ వాటిని సరిదిద్దుకునేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉంది, కార్యకర్తల మీద ఉంది. అందరం కూడా మా నాయకుడి యొక్క అపారమైనటువంటి గౌరవంతో ఉన్నాం. వారి మాటను శిరసా వహిస్తాం. ఇక్కడ కొత్త అభ్యర్థులు వచ్చినా కానీ వారి మాట శిరోధార్యంగా భావించినటువంటి కార్యకర్తలు ఏ విధంగా అయితే పనిచేశారో వారి మాట శిరోధార్యంగానే ఇవాళ కూడా మదనపల్లి నియోజకవర్గంలో పనిచేయడానికి సిద్ధమైనారు. ఇక్కడ ఎటువంటి విభేదాలు లేవు, అన్ని విభేదాలు సమసిపోయినాయి. విభేదాలు వచ్చేటటువంటి అవకాశం లేకుండా కూడా మా పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మదనపల్లిలో ఒకటిగా నిలబడుతుంది. ఒకటిగా నిలబడి ఈ ప్రజలకు సేవ చేస్తూ కూటమి ప్రభుత్వానికి ఏ ఆశలతో ప్రజలైతే ఓట్లేశారో ఆ అభివృద్ధి సంక్షేమాలను చూపిస్తూ మరోపక్క ప్రజలను పట్టి పీడించినటువంటి వైసీపీ అంతు తేల్చడానికి కూడా సిద్ధమైంది. కాబట్టి వచ్చే రోజుల్లో మా ఎజెండా ఒకటే, ప్రజలను అభివృద్ధి సంక్షేమం వైపు నడిపించడం, వైసీపీ అరాచకాలను అడ్డుకట్టించి వాళ్ళు దోచుకున్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పెట్టినటువంటి ప్రజలకు న్యాయం చేసే విధంగా పోరాటం చేయడం అనేటువంటిది ఇక్కడి నుంచి జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తులో అమెరికలు రాకుండా ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికను అధిష్టానం ప్రకటించింది. అది మేము ఈ పార్టీలో ఇంటర్నల్గా చర్చించుకుంటున్నాం, అందరి యొక్క ఆమోదయోగ్యం తీసుకుంటున్నాం. ఇంకా విస్తృతంగా అందరి నాయకులతో కూడా మేము చర్చిస్తాం. త్వరలో వచ్చే వారంలోనే తెలుగుదేశ ప్రతిష్ట కొంత డ్యామేజ్ అయిన విషయం కూడా మనందరికీ తెలుసు. దీని విషయంగా ఈరోజు జిల్లా అధ్యక్షులు ఇక్కడికి విచ్చేసి భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా ఉండాలని, కార్యకర్తలందరూ ఒకరి మీద ఒకరు పోస్టింగులు పెట్టుకోకుండా కలిసికట్టుగా వైసీపీ మీద పోరాడాలని, ఈ విధంగా పోరాడితే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో మన పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈరోజు దిశానిర్దేశం చేసి ఖచ్చితంగా ఐకమత్యంగా ముందుకు పోవాలని చెప్పి వచ్చే ఎన్నికలను అందరూ షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే గారి నేతృత్వంలో, చిన్నబాబు గారు రాష్ట్ర నాయకులు వారి నేతృత్వంలో అంతా కలిసికట్టుగా ఎదుర్కోవడానికి కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మనకు అభ్యర్థిని ఫిక్స్ చేస్తారో వారే మనకు అభ్యర్థి, మిగతా ఏమీ మనం చూడం. బయట పార్టీ నుండి వచ్చినాడని చెప్పి కొంతమంది చెప్పొచ్చు, కానీ అయితే ఒకసారి పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ అయిన తర్వాత కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలందరూ షాజహాన్ బాషా గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో కృషి చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు షాజహాన్ బాషాతో పాటు షాజహాన్ బాషా ఒక్కరే రాలేదు పార్టీలోకి, ఆయనతో పాటు ఆయన పార్టీలో ఉన్నటువంటి ఆయన అనుచరులు, ఆయన సహచరులు చాలామంది పార్టీలోకి వచ్చారు, తెలుగుదేశం పార్టీలోకి. వాళ్ళతో కూడా మనం కలిసి పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోవాల్సినటువంటి అంశం. వాళ్ళు వచ్చేసినారు, ఎమ్మెల్యే చుట్టూ వైసీపీ వాళ్ళు ఉన్నారు, లేదా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అనాల్సిన పనిలే. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే డిక్లేర్ చేశారో వారు మన అభ్యర్థి. వ్యక్తుల కన్నా పార్టీ గొప్పది, పార్టీ ఉంటేనే వ్యక్తులందరూ మనం ఉంటాం. కాబట్టి ఆయన డిసైడ్ చేశారు, ఆయన డిసైడ్ చేసిన దానికి మనం అందరం ఏదైనా చేయాలని ఒక తపనతో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది పునాదులతో పుట్టిన పార్టీ. తెలుగుదేశం కార్యకర్తలు ఈ దేశంలో ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉన్నారు. మీరు గమనిస్తే ఈ మధ్య మా యువ నాయకులు నారా లోకేష్ గారు సభ్యత్వాలు 1 కోటి పైన దాటినాయండి దేశ చరిత్రలో. మా యువ నాయకులు నారా లోకేష్ గారి గొప్పతనంతోనే. అటువంటి పార్టీలో అన్నా తమ్ముళ్ళన్నీ ఇంకా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఈ మధ్య అధిష్టానం
మా లోకేష్ బాబు గారు, చంద్రబాబు సారు సూచనల మేరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా జోన్ 4 ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఎమ్మెల్యే గారిని ఆయన్ను మాట్లాడడం విరివిగా, నన్ను సపరేట్గా మాట్లాడడం, ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరు సమస్యలు